వైసీపీ పాలనలో ఎప్పుడూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎరువులను టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. తర్వాత వాటిని బ్లాక్లో అమ్ముతున్నారని మండిపడ్డారు. కుప్పంలోనూ రైతుల పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం తీరు దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల దగ్గరుండి స్కాముల్లో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చలు విడిగా జరగనిస్తూ ఉన్నారు. తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో పంచుకో తినుకో, నాకింత నీకింత ఇంకొకరికింత సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం పంచుకోవడం తినడం అంటే కనపడతా ఉంది. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తూ ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. జూబ్లీహిల్స్ ఉప